హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 7-8 ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ మల్లన్న. ఈరోజు మనం లాస్ట్ సండే పెట్టుకున్నటువంటి గ్రాండ్ టెస్ట్లో నుంచి ఈవీఎస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, యాపిల్ బరువులో ఎంత శాతం నీరు ఉంటుంది? 84% అనేది యాపిల్ యొక్క బరువు యాక్చువల్గా. అయితే దీంట్లో 96% అనేది దోసకాయలో ఉన్నటువంటి వాటర్ యొక్క క్వాంటిటీ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అనేది. అండ్ అలాగే మీరు ఈ 96ని ఇంకొక దానికి లింక్ చేసుకోవచ్చు. అదే దగ్గు అనేది ఎంత స్పీడ్ తోటి పోతుంది అనేది ఒకసారి తెలుసుకుంటే 96.5 km/h అంటే గంటకు 96.5 km/h తోటి మన దగ్గు అనేది బయటకు వస్తాయి. ఇది ఇంకోటి ఏంటంటే క్రియాశీలక మురుగు అనేది ఉంటుంది మనకు సైన్స్లో. అది ఎంత పర్సెంట్ ఉంటుందంటే 97% ఉంటాయి. అంటే ఇది ఎందుకు చెప్తానా ఇవన్నీ అంటే, మీరు ఒక్కటి నేర్చుకున్నారు అంటే దానికి సంబంధించిన లింక్ ఏమైతే ఉన్నదో అనేది చూసుకోవాలి. అంటే ఇప్పుడు 96 చెప్పిన ఇంకేమైనా ఉన్నదా దానికి సంబంధించి అని చూసుకోవాలి. ఆ విధంగా నేర్చుకుంటే మనకు ఈజీ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో స్పర్శ బలం కానిది అంటాం. మనకు జనరల్గా బలాలు 2 టైప్స్ అండి. ఒకటి స్పర్శ బలం, ఇంకోటి క్షేత్ర బలం. సో ఏమంటాడు? స్పర్శ బలం కానిది అంటాడు. దీని యొక్క ఆన్సర్ ఏంది? అయస్కాంత బలం అనేది మనకు స్పర్శ బలం కాదు. సో ఈ మూడు కూడా అభిలంబ బలం, అలాగే ఘర్షణ బలం, తన్యత బలం, ఈ మూడు కూడా స్పర్శ బలాలు అవుతాయి. అంటే తాకడం ద్వారా బలాన్ని మనము చూపడం జరిగితే దాన్ని స్పర్శ బలం అంటాం. సో వితౌట్ ఫోర్స్ ఏదైతే ఉన్నదో అది ఏది? వీటిని క్షేత్ర బలాలు అంటాం. ఏమంటాం? క్షేత్ర బలాలు అంటాం. సో క్షేత్ర బలాలు మనకు ముఖ్యంగా ఏమేమి ఉన్నాయంటే, ఒకటి అయస్కాంత బలం, రెండోది గురుత్వాకర్షణ బలం, మూడోది స్థావర బలం. ఇవి క్షేత్ర బలాలు. ఇవి మూడు వచ్చేసి స్పర్శ బలాలు. నెక్స్ట్ క్వశ్చన్, బల్బు ప్రకాశవంతంగా వెలగాలంటే ఏం చేయాలి? అంటే ఇక్కడ ఘటాలు అనేది అంటే సెల్స్ ఏవైతే ఘటాలు ఉన్నాయో అంటే 1, 2 లేదా 3 సెల్స్ తీసుకుంటే అది ఏమవుతుంది మనకు అంటే ఘటాలని కలపడం ద్వారా మనకు ఏర్పడేది బ్యాటరీ అండి. బ్యాటరీ అనేది ఏర్పడుతుంది. సో ఫస్ట్ చూసుకున్నట్టే ఘటాల శ్రేణి పద్ధతి కలపడం. శ్రేణి పద్ధతిలో ఘటాలను కలిపినప్పుడు ఏమవుతుందంటే, సపోజు ఇవి సెల్స్ అనుకుంటే వీటన్నిటిని కూడా మనము కలిపితే శ్రేణి పద్ధతులు కలిపితే ఏమవుతుందంటే, ఈ బల్బు ఒకవేళ దీనికి బల్బు అమర్చినట్టయితే ఏమవుతుంది? కాంతి అనేది మనకు ఎక్కువ రావడం జరుగుతుంది. కాంతి అనేది ఎక్కువ మొత్తంలో రావడం జరుగుతుంది. అండ్ ఈ శ్రేణి పద్ధతిలో కలిపే విధానం ఎక్కడంటే, మనము చూసుంటే ఫంక్షన్స్లో ఎక్కడైతే ఫంక్షన్స్ ఉంటాయో అక్కడక్కడ వీళ్ళు కలిపి ఎక్కువ కాంతి రావడానికి వీళ్ళు చూస్తారండి. ఇంకోటి ఏంటంటే, శ్రేణి పద్ధతిలో కలిపితే వెలుగు అనేది ఎక్కువ వస్తుంది. మరి సమాంతర పద్ధతిలో మనము ఈ సెల్స్ని గిట్ట అమర్చినట్టయితే ఏమైందంటే కాంతి అనేది తక్కువ రావడం జరుగుతుంది. మరి ఇది ఎక్కడ జరుగుతుందంటే, మన కిందకి వచ్చే కరెంట్ ఏదైతే ఉన్నదో అది సమాంతరంగా కలిపి ఉంటుంది అన్నట్టు. సో ఇంకోటి ఏంటంటే, ఈ ఘటాలు కలిపినప్పుడు ఏదైతే ఉన్నదో ఈ ఘటాలను కలిపినప్పుడు ఒకవేళ శ్రేణి పద్ధతిలో ఘటాలను కలిపినప్పుడు ఒకవేళ ఏదైనా అనుకోకుండా పవర్ అనేది ఆఫ్ అయింది అనుకో. సో అంటే ఒక బల్బు ఖరాబ్ అయింది అనుకో. బల్బులన్నీ కలిపినప్పుడు ఒక బల్బు లేదా ఒక బ్యాటరీ ఖరాబ్ అయింది అనుకోండి. అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మిగతా బల్బులు అనేటివి వెలగకుండా ఆఫ్ అయిపోతాయి. సో ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, పక్షులు మరియు చేపలు చలించేటప్పుడు ఎక్కువ శక్తి కోల్పోకుండా వాటి ఆకృతి డ్యాష్ను తగ్గించే విధంగా ఉంటుంది. అయితే చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏమన్నాడు? పక్షులు మరియు చేపలు. సో పక్షులు అనే జనరల్గా ప్రవాహులు అంటే మనము వాయువులను అలాగే ద్రవాలను కలిపి మనము ప్రవాహులు అంటాం. వీటిని వాయువులను అలాగే ద్రవాలను కలిపి ప్రవాహులు అంటాం. అయితే సో నెక్స్ట్ ఆప్షన్కి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఏంది? ప్రవాహి ఘర్షణ. మనం ఏమన్నాడు? పక్షులు మరియు చేపలు అన్నాడు కదా, ఇది ప్రవాహి ఘర్షణ కిందకి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు వీటి శక్తిని కోల్పోకుండా ప్రవాహి ఘర్షణను ఆధారంగా
చేసుకొని ఇవి ప్రయాణం చేసేది. అంటే ఇంకొకటి ప్రవాహి ఘర్షణను మనము డ్రాగ్ అంటాం, డ్రాగ్ అని కూడా అంటాం. ప్రవాహి ఘర్షణ ఏమంటాం? డ్రాగ్ అని కూడా అంటారు. అయితే నెక్స్ట్ దొర్లుడు ఘర్షణ. సో ఈ ఘర్షణ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దొర్లుడు ఘర్షణ కానీ జారుడు ఘర్షణ కానీ. దొర్లుడు ఘర్షణ అంటే సపోజ్ మీరు ట్రాలీ బ్యాగ్ చూసారు కదా, ట్రాలీ బ్యాగ్. ఈ ట్రాలీ బ్యాగ్కి మనకు కింద వీల్స్ ఉంటాయి. సో వీల్స్ ఉన్నప్పుడు జనరల్ ఘర్షణ అంటే ఏంది? ఘర్షణ అంటే వ్యతిరేకించే ధర్మం. ఘర్షణ అనేది ఎప్పుడు కూడా వ్యతిరేక దిశలో పనిచేస్తుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే, సో ఘర్షణకు ఎగ్జాంపుల్ ఏంటంటే కదులుతున్న ఒక మోటార్ బైసికల్ తీసుకుందాం. సో అది కదులుతూ ఉంటుంది. దానికి బ్రేకులు అనేది వ్యతిరేక దిశలో వేసినప్పుడు మాత్రమే వాటి యొక్క చలనాన్ని తగ్గించి ఆపడానికి ప్రయత్నిస్తుంది. అంటే ఘర్షణ ఎప్పుడు కూడా వ్యతిరేక దిశలో వెళ్తుందని మీరు అర్థం చేసుకోవాలి దీనివల్ల. సో దొర్లుడు ఘర్షణకి ఏం చెప్తున్నా అంటే, సపోజ్ ట్రాలీకి వీల్స్ అనేది లేదనుకుందాం, వీల్స్ తీసేసినాం అనుకుందాం. ట్రాలీకి వీల్స్ తీసేస్తే ఏమవుతుంది అంటే ఘర్షణ అనేది ఎక్కువ ఉంటుంది. ట్రాలీ అనేది జరగడానికి అంటే ముందుకు పోవడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. సపోజ్ అదే ట్రాలీకి మనం 2 వీల్స్ పెట్టినాం అనుకోండి, సో ఘర్షణ అనేది తగ్గుతుంది. దాని ద్వారా ఉన్న ఏదైతే బ్యాగ్ ఉందో, ట్రాలీ బ్యాగ్ ఉందో, అది ముందుకు పోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ జారుడు ఘర్షణ. సో జారుడు ఘర్షణ అంటే ఏంటంటే వస్తుతలం వేరొక వస్తుతలం పరంగా సాపేక్ష చలనం ఉంటే దాన్ని జారుడు ఘర్షణ అంటారండి. అంటే ఒక వస్తువు యొక్క తలం అనేది వేరొక వస్తువు పరంగా ఎలా ఉండాలి? సాపేక్షంగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది వాటిలో సరికానిది ఏది అన్నాడు. సో ఆప్షన్ 1 పెట్. అంటే మనకు ఇది రీసైక్లింగ్ సంబంధించిందండి క్వశ్చన్. రీసైక్లింగ్ అంటే మనం యూజ్ చేసే దాని ఆధారంగా ఇది రీసైక్లింగ్ చేయవచ్చా, ఏది చేయరాదు. అంటే ప్లాస్టిక్ వస్తువులు ఉన్నాయి, సో ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ వస్తువులు ఉన్నాయి, వీటిని మనం రీసైక్లింగ్ చేయవచ్చా చేయరాదా అనేది ఉంటుంది. మీరు ఒకవేళ వాటర్ బాటిల్ కానీ లేదా థమ్స్అప్ లేదా పెప్సీ ఏవైతే కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ కానీ అవి చూసుకున్నట్లయితే వాటి కింద బాటంలో మనకు నంబర్స్ ఇచ్చి ఉంటుంది, 1 2 3 ఇట్లా. అంటే దాని ఆధారంగా ఆ వస్తువును మనం రీసైక్లింగ్ చేయొచ్చా చేయరాదా అనేది మనము తెలుసుకోవడానికి ఉపయోగపడేదే ఈ కోడ్స్ అండి, చిహ్నాలు అంటాం వీటిని. సో ఫస్ట్ ఆప్షన్ పెట్ 1, నెక్స్ట్ HDPE 2, నెక్స్ట్ LDPE 5, నెక్స్ట్ PVC 3. ఇందులో ఏమన్నా సరికానిది అన్న. సో మీరు ఆ కోడ్కు సంబంధించి సరైనది సరికానిది అనేది తెలుసుకోనికి ఇది ఇచ్చిన. దీంట్లో మనకు సరికాని ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 3 అండి. ఈ LDPE ఏదైతే ఉన్నదో ఇది దీని యొక్క చిహ్నం వచ్చేసి 4. అలాగే మీరు మిగతావి కూడా నేర్చుకుంటే ఇంకోటి PS, అలాగే PP పాలీప్రొపిలెన్ అన్నట్టు ఇంకోటి. సో దీని పాలీప్రొపిలెన్ ఏదైతే ఉన్నదో దీని యొక్క కోడ్ ఏంటంటే 5. నెక్స్ట్ ఈ PS అనే దాని యొక్క కోడు 6. ఇంకోటి ఇతరులను ఉంటుంది, దాని యొక్క కోడు 7. అయితే యూనివర్సల్ రీసైకిల్ చిహ్నం అనేది ఎటువంటి నంబర్ అనేది ఉండదండి. మరి ఇది ఎట్లా ఉంటుందంటే యారో మార్క్స్ తోటి ఇట్లా ఉంటుంది. దీంట్లో ఎటువంటి నంబర్ కానీ చిహ్నం కానీ ఏది ఉండదు. సో ఇటువంటి మనం అంటే ఈజీగా రీసైక్లింగ్ అయ్యే పదార్థాలన్నీ సూచించేది ఏంటంటే ఇది రీసైక్లింగ్ బిన్. ఎటువంటి నంబర్ ఉండదు, దాన్ని ఈజీగా రీసైకిల్ చేయవచ్చు అన్నట్టు. సో నెక్స్ట్ క్వశ్చన్, హిస్టోరియా అనగానేమి? సో హిస్టోరియా అనగానే ఏంటంటే మనం ఆప్షన్ చూసుకుందాం. ఫస్ట్ వేర్లు, కాండాలు, పత్రాలు, పైవన్నీ అని ఇచ్చిండు. సో హిస్టోరియా అనగా మనము దీని యొక్క కరెక్ట్ ఆన్సరు వేర్లు అండి. సో వేర్లు అని ఎందుకు అంటానంటే చూసుకున్నట్లయితే మీరు బంగారు తీగ లేదా కస్కుట ఏదైతే ఉన్నదో ఆ పేరు వినే ఉంటారు. సో ఇది అనేది పరాన్నజీవి. సో పరాన్నజీవి కాబట్టి తన సొంతంగా ఆహారం అనేది తయారు చేసుకోదు. అంటే పరాన్నజీవి మీన్స్ ఏంటంటే ఇతర జీవుల మీద ఆధారపడి తన యొక్క ఆహారాన్ని
తయారు చేసుకునే దాన్ని మనం పరాన్నజీవి అంటాం. సో ఈ కస్కుట లేదా బంగారు తీగ అనేది ఎట్లా ఉంటుందంటే ఈ సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోదు. సో వేరే మొక్కల మీద ఆధారపడి ఇది జీవించాలి. సో ఇది జీవించాలి కాబట్టి ఈ హిస్టోరియా అనేది ఏదైతే వేర్లు ఉన్నాయో ఈ వేర్లను ఆధారంగా చేసుకొని ఆ వేరే ఇంకొక మొక్క యొక్క అతిథేయ కణాలకు వేర్లను చొప్పించి అక్కడ ఉన్నటువంటి పోషకాహారాన్ని ఇది ఈ మొక్క తీసుకొని ఇది జీవించడం జరుగుతుంది. సో ఇది కాండాలు, పత్రాలు మిగతావి కూడా ఓన్లీ దానికి హిస్టోరియన్గా వేర్లు, ఆ వేర్ల ద్వారానే అది ఆహారాన్ని గ్రహిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, బొద్దింకలో శ్వాస అవయవాలు ఏవి? సో ఆప్షన్ చూసుకుందాం. ఊపిరితిత్తులు, ట్రాకియా, మొప్పలు, చర్మం. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ట్రాకియా అండి. సో ట్రాకియా అంటే జనరల్గా దీనికన్నా ముందు నేను ఊపిరితిత్తులు అండ్ చర్మ మొప్పలు అని చెప్తాను. మనకందరికీ తెలిసిందే మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుపుకునేది ఏంటంటే చేప, రైట్. నెక్స్ట్ చర్మం ద్వారా అండ్ ఊపిరితిత్తుల ద్వారా రెండింటి ద్వారా జరుపుకునేది మనకేది అంటే కప్ప. అండ్ ఇది టాడ్పోల్ దశలో ఉన్నప్పుడు మొప్పల ద్వారా కూడా జరుపుకుంటుంది. అదొకటి. ఇంకోటి బొద్దింక గురించి మీరు తెలుసుకోవాలంటే బొద్దింకలో బొద్దింక యొక్క దేహ భాగం మొత్తం చిన్న చిన్న రంధ్రాల ద్వారా ఉంటుంది అన్నట్టు. ఈ చిన్న చిన్న రంధ్రాలని మనం ఏమంటామంటే స్పైరికల్స్ అంటాం. ఈ స్పైరికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్పైరికల్స్ ద్వారా గాలిని బొద్దింక గ్రహిస్తాయి. గ్రహించిన తర్వాత ఈ బొద్దింక యొక్క శరీరానికి మొత్తం మరి సరఫరా చేసేది ఏంటంటే ఈ ట్రాకియాని మనము శ్వాసనాళాలు అంటాం. ఏమంటాం? శ్వాసనాళాలు అంటాం. ట్రాకియాని శ్వాసనాళాలు అంటాం. అయితే ఈ ట్రాకియా అనే దానికి ముందు ఈ ట్రాకియాకి లింక్ ఏంటంటే స్పైరికల్స్ ద్వారా లింక్ అయినటువంటి ఈ నాళాలనే మనము ట్రాకియా అని చెప్తాం. అంటే దీని యొక్క శ్వాస అవయవం ఏంది? ట్రాకియా అనేది చెప్పుకోవడం జరుగుతుంది. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంది? ట్రాకియా. నెక్స్ట్ క్వశ్చన్, మండల పరిషత్ కార్యాలయంలోని పనులకు సంబంధించి సరికానిది అని చెప్పిన. అంటే మండల పరిషత్ కార్యాలయం ఉంటుంది కదా, సో దాంట్లో కొన్ని పనులు ఉంటాయి. మనం ఇది 4th క్లాస్లో ఈవీఎస్లో ఉంటుందండి, దానికి సంబంధించింది. అయితే ఫస్ట్ ఆప్షన్ ఏంది? ప్రాథమిక విద్యను అందించడం ఒకటి ఇచ్చిన, 2 సాగునీరు సరఫరా చేయడం ఇచ్చిన, 3వది పాఠశాల పర్యవేక్షించడం ఇచ్చిన. ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ ఆప్షన్లు 1, 2, 2, 3, ఆప్షన్ 3 వచ్చేసి 1, 2, 3, ఆప్షన్ 4 వచ్చేసి 3 మాత్రమే ఇచ్చిన. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 3 మాత్రమే అండి. ఎందుకంటే మండల పరిషత్ కార్యాలయంలో ఈ ప్రాథమిక విద్యను అందించడం ఉంటుంది. అలాగే సాగునీటి సరఫరా అనేది కూడా ఉంటుందండి. కానీ లేనిది ఏంటంటే ఈ పాఠశాల పర్యవేక్షించడం అనేది ఉండదు. మరి దేని కిందకి వస్తుంది అంటే ఎంఆర్సి కిందకి వస్తుంది. అంటే మండల వనరుల కేంద్రం, దీన్ని మనము మండల్ రీసోర్స్ సెంటర్ అంటాం. సో దీని కిందకి వస్తుంది. సో మిగతాయి కూడా ఈ 2 కూడా మండల పరిషత్ కార్యాలయం కిందకి వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, మండల వనరుల కేంద్రం ఇంతకుముందు అది చూసుకున్నాం కదా, ఇప్పుడు ఎంఆర్సి గురించి ఇచ్చానండి. ఇప్పుడు ఎంఆర్సి గురించి చూడండి. మండలంలో 100% బడిడు పిల్లలను బడిలో నమోదు చేయడం ఒకటి. రెండో ఆప్షన్ వచ్చేసి బడిలో చేరిన ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఆ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం. ఓకే. ఇంకోటి 3వది మధ్యాహ్న భోజన నిర్వహణ సక్రమంగా జరిగేటట్లు చూడడం. అంటే మధ్యాహ్న భోజనం పెడుతుందా లేదా, అలాగే బడిలో చేరిన వారికి కరెక్ట్ విద్య అందుతుందా లేదా. అండ్ ఇంకోటి బడిలో 100% విద్యార్థులు నమోదు ఉండేటట్టు చూసుకునేది మనకు ఈ ఎంఆర్సి అనేది చూసుకుంటుంది. ఇంతకుముందు చెప్పినాం కదండి, ఏదైతే ఈ ఆప్షన్ ఉందో ఏది పాఠశాల పర్యవేక్షించడం, ఏదైతే పాఠశాల పర్యవేక్షించున్నాడో ఈ పాఠశాల పర్యవేక్షించడం అనేది మనకు ఈ ఎంఆర్సి కిందకి వస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికానిది ఏది అన్న 2 ఇచ్చిన ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ శ్రీనగర్లోని దాల్ సరస్సుపై, ఇది మిస్టేక్ అండి, పేరు అనబడ్డది. సో దాల్ సరస్సులో ఈ డోంగా అనే పడవలో యాత్రికులు విహరిస్తారు. సో ఇది కరెక్టే. నెక్స్ట్ రామప్ప చెరువు వరంగల్ జిల్లాలో ఉన్నదని చెప్పిన. సో రామప్ప చెరువు అనేది వరంగల్ జిల్లాలో లేదండి, ఇది ఎక్కడంటే
జయశంకర్ జిల్లాలో ఉంటుంది. జయశంకర్ జిల్లాలో ఉంటుంది. మరి ఇది ఇంకోటి చూసుకున్నట్లయితే రామప్ప చెరువుతో పాటు రామప్ప టెంపుల్ అనేది కూడా ఉంటుందండి. ఇది చూసుకోవాలి. సో దీని యొక్క ఆన్సర్ ఏంటి సరికాని అని చెప్పాను కదా. ఆప్షన్ 1 వచ్చేసి 1 మాత్రమేమన్నా, 2, ఆప్షన్ 3 వచ్చేసి 1, 2 పైవన్నీ ఇచ్చిన. ఎందుకంటే మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ కావాలని ఇది ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క ఆన్సర్ ఏంది మనకు రెండోది సరికాదు. కాబట్టి ఆన్సర్ అనేది ఏంది 2 మాత్రమే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, పానగల్లు చెరువుకు సంబంధించి సరికానిది ఏది అని చెప్పిన. పానగల్లు చెరువుకు సంబంధించి సరికానిది ఏది? చూడు ఆప్షన్ 1 పానగల్లు చెరువు నల్గొండ జిల్లాలో కలదు. ఓకే. దీనిని ఉదయ సముద్రం అని కూడా అంటారు. కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ చెరువును తవ్వించాడు. ఆప్షన్ 4 ఇక్కడ ప్రసిద్ధ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం కలదు. దీని యొక్క సరైన ఆన్సర్ ఏంటంటే అంటే సరికానిది అడిగింది కదా. ఓకే, సరికానిది అంటే ఇందులో ఈ 3 సరైనవి. ఇందులో సరికానిది ఏదంటే దీని కాకతీయ రాజు గణపతి దేవుడు తవ్వించాడని చెప్పుకున్నాం కదా. ఇది గణపతి దేవుడు అండి ప్రతాపరుద్రుడు. ఎవరు? ప్రతాపరుద్రుడు దీన్ని తవ్వించడం జరుగుతుంది. మిగతా 4 కూడా కరెక్ట్ అండి. ఇంకోటి ఇక్కడ ఒకసారి మనము రామప్ప చెరువు గురించి చిన్న చెప్పుకుంటే, రామప్ప చెరువు అనేది మానవ నిర్మిత చెరువు అండి. ఇది ఒక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, మానవ నిర్మిత చెరువు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి అని చెప్పిన. అంటే ఫస్ట్ ఆప్షన్ అంటే స్టేట్మెంట్ 1, 2 చూసుకుందాం. ఇంగ్లాండ్కు చెందిన అన్వేషకుడైన కొలంబస్ 1498 ప్రాంతంలో భారతదేశానికి చేరుకోవాలని యూరప్ నుండి బయలుదేరారు. ఓకే. రెండోది, భూమి మీద అధిక భాగంలో సముద్రాలచే ఆవరించబడి ఉండడం వలన అది నీలంగా కనిపిస్తుంది. సో ఓకే, దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1A 1, రెండోది ఆప్షన్ 2, మూడోది 1,2, నాలుగోది నన్ను అని ఇచ్చిన. సో దీంట్లో మనకు సరైనవి అని అడిగిండు. సరైనది ఆన్సర్ ఏంటంటే ఆన్సర్ 2 మాత్రమే సరైనదండి. ఎందుకు మరి అంటే ఇక్కడ నేను ఇచ్చినది కొద్దిగా ఇవి చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా సంబంధించిన పాఠం మీద లేదా అక్కడ ఉన్నటువంటి ప్యాసేజ్ మీద పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి క్వశ్చన్స్ను మీరు చేయడానికి వీలు అవుతుంది అన్నట్టు. సో మరి ఇంగ్లాండ్ అని ఇచ్చింది కదా ఇక్కడ. మరి కొలంబస్ ఎక్కడ? ఇటలీకి చెందినవాడు. ఇటలీకి చెందినవాడు. అలాగే ఇయర్ కూడా తప్పించినండి. ఎందుకంటే దాని మీద పూర్తి గ్రిప్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివి మీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. చూడండి, కొలంబస్ అనేది 1498 కాదండి, 1492లో భారతదేశానికి చేరుకోవాలని యూరప్ నుండి బయలుదేరుతాడు. మరి రెండో చూడు, భూమి మీద అధిక భాగంలో సముద్రాలు. కరెక్ట్. ఇది ఎందుకు? భూమి మీద అధిక భాగాలు ఉన్నాయండి సముద్రాలే. ఎంత పర్సెంట్ ఉన్నది? 71% ఉంది మనకు భూమి మీద ఉన్నటువంటి వాటర్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి అవతల వైపు ఉన్న మహాజనపదాలు ఏవి? సో ఈ మహాజనపదాల గురించి మనకు 6వ తరగతి సోషల్ బుక్లో వెనక చూసుకుంటే ఒక ఇండియా మ్యాప్ ఇచ్చి దాని మొత్తం గురించి ఎన్ని ఉన్నాయి మనకు మొత్తం ఉన్నటువంటి మహాజనపదాలు మొత్తము భారతదేశంలో 16 మహాజనపదాలు ఉన్నాయి. ఈ 16 మహాజనపదాలలో మనకు అడిగిన క్వశ్చన్ ఏంది? అవతల వైపు ఉన్నాయి అన్నాడు. సో అవతల వైపు ఉన్నాయి ఏంటంటే దీని ఆన్సరు ఆప్షన్ 4 అండి, కాంబోజా, గాంధార. ఇవి 2 మాత్రమే భారతదేశానికి ఇక్కడ అవతల వైపు ఉంటాయండి. ఇది పాకిస్తాన్ దగ్గర. సో కాంబోజా, గాంధార. మిగతా కూడా మన భారతదేశంలో ఉంటుంది. ఇంకోటి దక్షిణ భారతదేశంలో ఉన్న ఒకే ఒక్క మహాజనపదం ఏంటంటే అస్మాకా. ఇది మన తెలంగాణలో ఉంది. ఎక్కడనే? తెలంగాణలో ఉంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, అక్కడ ఎన్ని అని పడ్డది. క్రింది వాటిలో సరికానివి ఏవి? సో సరికానివి అడిగింది కదా. మనకు సరికానిది ఏంటంటే ఈ ఆప్షన్ 4 అండి. ఆప్షన్ డి అనేది సరికాదు. ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే ఇది భూమిని 0 డిగ్రీ అక్షాంశం అనేది
మనకు భూమధ్య రేఖ ఈక్వేటర్, ఇది భూమిని 2 సమభాగాలుగా చేస్తుంది. కరెక్టే. ఫస్ట్ ఇది రేఖాంశాలన్నీ కూడా ఒకే పొడవును కలిగి ఉంటాయి. కరెక్టే. రేఖాంశాలన్నీ కూడా ఒకే పొడవును కలిగి ఉంటాయి. అక్షాంశాలు అలా కావు, అక్షాంశాలు ఒకే పొడవును కలిగి ఉండవు. ఇంకోటి గ్రీన్విచ్ రేఖాంశం, దీన్నే 0 డిగ్రీ రేఖాంశం అని కూడా అంటారు. రైట్. గ్రీన్విచ్ రేఖాంశం అనేది మనకు ఏదైతే ఉందో దాన్ని 0 డిగ్రీ రేఖాంశం అంటారు. కరెక్టే. ఇంకోటి 180 డిగ్రీల తూర్పు పశ్చిమ అక్షాంశం అని చెప్పుకున్నా. ఇక్కడ తప్పుగా ఉన్నది ఏంటంటే మనకు ఈ అక్షాంశం అని చెప్పిన. సో జనరల్గా టైంని సూచించేటి అన్నీ కూడా రేఖాంశాలు. మరి ఇక్కడ నేను ఇచ్చిన అంతర్జాతీయ దినరేఖ ఇచ్చిన, ఇక్కడ అక్షాంశం అని ఇచ్చిన. సో ఇది తప్పండి, అక్షాంశం కాదు, ఇది రేఖాంశం. పూర్తిగా నేను ఇచ్చిన 4 ఆప్షన్లు కూడా మీకు అక్కడ ఉన్నటువంటి ప్యాసేజ్ లేదా ఆడున్నటువంటి కాన్సెప్ట్ మీద పూర్తి కాన్సెప్ట్ అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి క్వశ్చన్లు మీరు చేయడానికి అవకాశం ఉంటుంది. మనకి ఎగ్జామ్లో కూడా ఈ టైప్ క్వశ్చన్సే వస్తాయి, కానీ సింగిల్ టైపు క్వశ్చన్స్ ఎప్పుడు రావండి. డైరెక్ట్ క్వశ్చన్స్ ఎప్పుడు రావు, అన్నీ కూడా ఇలానే ఉంటాయి. ఇదే ప్రొఫార్మాను మీరు ఫాలో కావాలి. నెక్స్ట్ క్వశ్చన్. రైట్. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి అని చెప్పుకున్నాం. సో ఇది 6వ తరగతి టెక్స్ట్ బుక్లో మనకు ఉంటుందండి. కొండలు, వాటికి సంబంధించిన డిస్ట్రిక్ట్లు జతపరచాలి. ఇది చాలా ఫోకస్ ఏరియా అన్నట్టు, ఈ నుంచి పడే అవకాశం ఉంటుంది. ఇంకోటి చూడండి, ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇచ్చి అటు కొండలు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ సరికా ఆప్షన్ ఏ అండి, సరికాని జతను గుర్తించమన్నాడు. అవును, ఆప్షన్ ఏ అనేది సరికాదు. ఎందుకు? ఆదిలాబాదు నిర్మల్లో ఉన్నటువంటి కొండలు మనము సాత్మాల కొండలు అంటాం, సాత్మాల కొండలు అంటాం. సో ఇది మాత్రము తప్పు. వికారాబాదు అనంతగిరి కొండలు కరెక్టే, జగిత్యాల రాగి కొండలు కరెక్టే, నిజామాబాదు సిన్నపల్లి కొండలు కరెక్టే. ఇంకోటి దీంతోపాటు బాలగఢ్ శ్రేణులు అనేది ఉంటాయి. బాలగఢ్ శ్రేణులు అనేది మహబూబ్ నగర్ అలాగే నాగర్ కర్నూలులో ఉంటాయి. అలాగే పెద్దపల్లి జయశంకర్లో, పెద్దపల్లి అలాగే జయశంకర్లో మనకు ఇక్కడ ఇచ్చినైతే కందికల్లో ఈ కందికల్ కొండలు అనేది అక్కడ ఉండడం జరుగుతుందండి. సో ఇది దాని గురించి పూర్తి అవగాహన, ప్రతి ఒక్క క్వశ్చన్ మీద పూర్తి అవగాహన ఉండేటట్టు క్వశ్చన్స్ అనేవి తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వాటిలో సరైనవి ఏమన్నాడు. దీని యొక్క సరైన సమాధానం ఏంటంటే పైవన్నీ సరైనవేనండి. ఎందుకంటే శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసిన మొట్టమొదటి రాజు అశోకుడే, అది కరెక్టే. అతను రాసినటువంటి ఏవైతే శాసనాలు ఉన్నాయో అవి చాలా వరకు ప్రాకృత భాష బ్రహ్మీ లిపిలో ఉన్నాయి, అది కూడా కరెక్టే. చక్రవర్తి అయిన ఎవరైతే అశోకుడు 8 సంవత్సరాలకే అతను కళింగని జయించాడు. కళింగని జయించి ఆ యుద్ధంలో, కళింగ యుద్ధంలో చాలా లక్షల మంది చనిపోవడం జరిగింది, కొందరు క్షతగాత్రులయ్యారు. ఇవన్నీ అశోకునికి మనసు చెలించి ఈ కళింగతోటే యుద్ధాన్ని ఆపేద్దామని అనుకొని ఆ యుద్ధాన్ని ఆపేసి ఇక్కడనే ఇతను కొత్త మతాన్ని స్థాపించి దమ్మ మతాన్ని స్థాపించి ఈ దమ్మ మతానికి దమ్మ మహామంత్రులను ఏర్పాటు చేసి దమ్మ మతాన్ని ఈయన ప్రచారం చేయడానికి చూసిండు అన్నట్టు. ఓకే, దీనికి వచ్చి నెక్స్ట్ ఈ కింది వాటిలో సరైనవి అన్నాడు. ఇది పూర్తి అవగాహన ఉంటే, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా పూర్తి అవగాహన ఉంటేనే, డైరెక్ట్ బిట్ ఒక్కటి ఉండదండి. ఇట్లాంటివి చేయాలంటే మీకు పూర్తి అవగాహన ఉండాలి, అప్పుడే మీరు చేయడానికి వీలుంటుంది. నెక్స్ట్, హాజీపల్లి రంగారెడ్డి జిల్లాలో ఒక గ్రామం. హాజీపల్లి గ్రామ సర్పంచ్ జంగమ్మ ఈమె ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా 2008లో నిర్మల గ్రామ పురస్కారం అవార్డు అందుకున్నారు. 2008 హాజీపల్లి గ్రామ పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం శుభ్రం అవార్డు ఇచ్చింది. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఇది ప్రీవియస్ బిట్ అండి. ఇది ప్రీవియస్ బిట్ ఏదంటే ఈ కాంచన గంగా ఉంది కదండి, ఈ కాంచన గంగా అనేది ప్రీవియస్ బిట్, ప్రీవియస్ డిఎస్లో కూడా రావడం జరిగింది. సో ఇది చూసుకున్నట్లయితే మనం 4 ఆప్షన్లు చదువుకుందాం. ఫస్ట్ ఆప్షన్ ఏ కాంచనగంగా సిక్కింలో ఉంది. ఇక్కడ సరికానిది ఏంటంటే మనకు ఆప్షన్ 2 అనేది సరికాదు. 1960 సంవత్సరం వరకు సిక్కిం అనేది చోగ్యాల రాజుల ఏలుబడిలోనే అన్నాడు. దీని యొక్క ఆన్సర్ ఏంటంటే
1975 వరకు ఇది ఈ చౌగ్యాల రాజుల ఏలుబడిలో ఉండి స్వాతంత్రాన్ని అందుకున్నది. నేను ఈ ప్రీవియస్ బిట్ అని చెప్పిన కదా, కాంచనగంగా సిక్కిం అనేది ఇది మనకు వచ్చినటువంటి బిట్టు. ఇది కాంచనగంగా అనేది మన భారతదేశంలోనే ఎత్తైన శిఖరం ఇది. రైట్, ఎవరెస్ట్ తర్వాత రెండవది ఎత్తైనది. రైట్, అయితే దీని గురించి మనకు ప్రీవియస్గా బిట్ రావడం జరిగింది. సో మీరు చదివేటప్పుడు లింక్ చేసుకుంటూ చదవాలండి. ప్రతిదీ కూడా 4 ఆప్షన్లకు కూడా లింకే ఉంటుంది. ఏ చదివినా కూడా 4 ఆప్షన్లకు లింకే ఉంటుంది. సో బికనీర్ అనేది మిఠాయిలకు ప్రసిద్ధిగాంచిందే, అండ్ అజ్మీరు అండ్ పుష్కర్ సరస్సు అనేది రాజస్థాన్లో ఉంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి? రైట్, ఈ పెరియ పురాణం ఏదైతే ఉందో ఇది కూడా ప్రీవియస్ బిట్ అండి, టెట్కి రావడం జరిగింది ఇది కూడా. రైట్, చూసుకున్నట్లయితే 4 ఆప్షన్లు. ఒకటి, పెరియ పురాణం 12వ శతాబ్దం చెందినది, అండ్ చెంచులు శ్రీశైలం మల్లికార్జున స్వామిని, అహోబిలం శ్రీ నరసింహస్వామిని కొలుస్తారు. ఓకే, భక్త కన్నప్ప వేట ఆధారిత సమాజానికి చెందినవాడు. దీని యొక్క సరైన సమాధానం ఏంటంటే పైవన్నీ సరైనవే అండి. ఎందుకంటే పెరియ పురాణం అనేది 12వ శతాబ్దానికి చెందిందే, అండ్ భక్త కన్నప్ప ఎవరైతే ఉన్నారో ఈయన వేట ఆధారిత సమాజానికి చెందినవాడు. పెరియ పురాణంలో మరి ఎవరి గురించి ఉంటుందంటే ఎవరైతే ఈ పేదవారు ఉన్నారో వారి గురించి, అలాగే ఈ వేట సేకరణ గురించి ఏ విధంగా ఉన్నో దాని గురించి ఇందులో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రైట్, ఈ క్రింది వారిలో నయనార్లు కాని వారు ఎవరు? అయితే ఇది నేను ఎక్స్పెక్టెడ్ చేస్తానని, ఎందుకంటే ఈ ఏరియా నుంచి బిట్ రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఏది నయనార్లు అలాగే ఆల్వాల నుంచి. అయితే మీకు మెయిన్గా కానివారు ఎవరు అంటే ఆప్షన్ ఏ ఆండాల్, ఆప్షన్ 2 మాణిక వాచార్, ఇది వాచార్ అండి, అండ్ ఆప్షన్ 3 కరక్కాయలమ్మ, ఆప్షన్ 4. సో దీని యొక్క ఆన్సర్ ఏంది? ఆండాల్ అనేది ఆన్సర్. అంటే నయనారు కానివారు ఎవరు? ఆండాలు. అయితే రైట్, ఇప్పుడు ఈ ముగ్గురు కూడా మనకు నయనార్లే. మరి నయనార్లు ఎంతమంది? ఈ నయనార్లు అంటే ఎవరు? మరి శివభక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే శివుణ్ణి ఎవరైతే కొలుస్తారో వాళ్ళు నయనార్లు. మరి నయనార్లు ఎంతమంది అంటే 63 మంది. మొత్తం ఎంత? 63. మరి ఆల్వార్లు ఎంతమంది అంటే ఆల్వార్లు 12 మంది. వీరు విష్ణు భక్తులు అన్నాడు. విష్ణువుని స్మరించే వాళ్ళు ఎవరంటే ఆల్వార్లు. సో ఇది వాళ్ళకి సంబంధించి. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంది? ఆండాల్ అనేది మనకు నయనార్లు కాదు. సో పూర్తి అవగాహన ఉన్నప్పుడే ఇలాంటి చేయడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 1562 సంవత్సరంలో హుస్సేన్ సాగర్ను నిర్మించిన పాలకులు ఎవరు? ఇది ఈవీఎస్ క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ ఏ నిజాంలు, 2 మొఘల్స్, 3 కాకతీయులు, 4ది కుతుబ్ షాయిలు. దీని యొక్క సరైన సమాధానం ఏంటంటే కుతుబ్ షాయిలు అండి. కుతుబ్ షాయిలు మనకు హుస్సేన్ సాగర్ను నిర్మించడం జరుగుతుంది. ఎప్పుడు? 1562 సంవత్సరంలో. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, రాజస్థాన్ రాష్ట్రంలోని ఈ నగరాన్ని సరస్సుల నగరం అంటారు. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఉదయ్పూర్ అండి. ఈ ఉదయ్పూర్ అనేది సరస్సుల నగరం అంటారు. సో ఇది ఎక్కడ ఉంటుంది? మరి రాజస్థాన్లో ఉంటుంది ఈ ఉదయ్పూర్ అనేది. దీనికి ఏంటంటే దీన్ని అంటే ఉదయ్పూర్ రాజస్థాన్లో ఉన్నటువంటి కొన్ని సరస్సులు ఈ ఉదయ్పూర్ నగరంలో పిచోలా సరస్సు అనేది ఒకటి ఉంటుందండి. పిచోలా సరస్సు. ఈ పిచోలా సరస్సు ఏంటంటే ఈ పిచోలా సరస్సు ఏదైతే ఉన్నదో దీన్ని కొద్ది వరకు అభివృద్ధి చేసింది 1362 సంవత్సరంలో బంజారాల ద్వారా నిర్మించడం జరిగింది. అయితే దీన్ని చాలా అభివృద్ధి చేసింది రాజా ఉదయ్ సింగ్ అనే ఒక రాజు ఈ సరస్సుని అభివృద్ధి పరచడం జరిగింది. అయితే చాలా వరకు రాజస్థాన్లో సరస్సుల పక్క ఈ సరస్సులు ఏవైతున్నాయో ఆ సరస్సుల పక్కనే నగరాలు ఉండడం జరుగుతుంది. అంటే దాంట్లో మెయిన్గా మనకు ఒకటి జగ్నివాస్, కొన్ని భవనాలు అన్నట్టు ఇవి జగ్నివాస్ అలాగే సిటీ ప్యాలెస్, కొన్ని
నగరాలు ఉండడం జరుగుతాయి. ఇది దీనికి సంబంధించి చిన్న గ్రిప్ ఐడియా ఉంటే ఇది పెట్టడానికి ఈజీ ఉంటుంది. బికనీర్ అని ఇంతకుముందు చెప్పుకున్నాం, స్వీట్కి ప్రసిద్ధి చెందింది ఇది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వనితా కార్డు, నవ్య క్యాట్ కార్డు ఉన్నవారికి ప్రయాణ ధరల్లో ఎంత శాతం రాయితీ ఇస్తారు? ఇది ఏంటంటే మీకు టికెట్ ఇష్యూయింగ్ మిషన్ టిమ్స్ అని ఉంటుంది, టికెట్ ఇష్యూయింగ్ మిషన్ సిస్టమ్ టిమ్స్ అని ఉంటుంది దీని గురించి. అలాగే మనకు బస్సులో జనరల్గా ప్రయాణం అయితే బస్సులో దాని గురించి మాట్లాడుకుంటే, బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఎంత పర్సెంట్ ఇస్తారంటే దీని యొక్క ఆన్సరు 10% అనేది ఈ నవ్య లేదా వనిత క్యాట్ కార్డు మీద ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే బస్సులో టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేస్తే మనకు 500 అనేది జరిమానా ఉంటుందండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికానిది 3 అనేది సరికాదండి. అయితే కుతుబ్ మినార్ ఎత్తు అనేది నేను ఇచ్చిన 82.5, దీని యాక్చువల్ ఎత్తు ఎంత 72.5 మీటర్స్ అనేది దీని యొక్క కరెక్ట్ అయిన ఎత్తు. అయితే సారనాథ్ స్తూపం అనేది ఉత్తరప్రదేశ్లో ఉందండి. ఇది వారణాసి దగ్గర ఉన్నది. ఇది ఒక మెయిన్ పాయింట్. ఇంకోటి, ఈ అశోకుని స్తంభం ఉంది కదా, ఈ అశోకుని స్తంభం అనేది మనకు 4 సింహాలు ఉంటాయి కదా, ఈ 4 సింహాలు ఉండేదే స్తంభము అశోకుని స్తంభం. దాంట్లో ఉన్న శిల్పకళ ఏంటంటే ఈ రాజస్థాన్ శిల్పకళ. ఇంకోటి ఏంటంటే ఈ సారనాథ్ స్తూపం లాగానే మనకు సాంచి స్తూపం అనేది ఉంటుందండి. ఈ సాంచి స్తూపం అనేది మనకు మధ్యప్రదేశ్లో ఉంటుందండి. మధ్యప్రదేశ్లో సాంచి స్తూపం ఉంటుంది. అయితే మెయిన్గా మీరు ఇట్లాంటి స్తూపాలు కానీ కట్టడాలు కానీ ఏవైనా కూడా మీరు చదివేటప్పుడు లింక్ చేసుకోవాలండి. ప్రతిదీ కూడా ఇప్పుడు చూడు, ఇవన్నీ కూడా మీకు పూర్తి అవగాహన ఉంటే మాత్రమే మీరు దీనికి సరైన సమాధానం పెట్టడం జరుగుతుంది. మరి నేను ఈ ఎత్తు కూడా చేంజ్ చేయడం జరిగింది. ఎందుకు? దీని కరెక్ట్ అయిన ఎత్తు అనేది మీకు తెలియాలి కాబట్టి. ప్రతి క్వశ్చన్ మీద మీకు పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఇవి పెట్టడానికి ఛాన్స్ ఉంటుందండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోతే, రైట్, ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆప్షన్ 1 1, 2 2, ఆప్షన్ సి 1, 2, ఆప్షన్ డి ఏది కాదండి. దీంట్లో ఆన్సర్ ఏంటంటే సరైనవి అన్నారు కదా, సరైనవి ఇవి 2. అంటే మనము పరిసరాల విజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని చెప్పేటప్పుడు ఈ 1వ తరగతి మరియు 2వ తరగతిలో ఈ భాష గణితంలో మనం ఏం చేస్తాం, అంతర్భాగం చేసే నేర్పుతామండి. సపరేట్గా ఈవీఎస్ అనేది 1వ 2వ తరగతులకు ఉండదు. సో ఇది కరెక్ట్. నెక్స్ట్ ఆర్యులు ఎవరైతే ఉన్నారో ప్రకృతిని దేవతగా భావించేవారండి. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, రైట్, ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? యొక్క సరైన సమాధానం పైవన్నీ సరైనవేనండి. ఎందుకంటే జాతీయ విద్యా కమిషన్ దీన్నే మనము కొఠారి కమిషన్ అంటామండి. చాలా ఇంపార్టెంట్, కొఠారి కమిషన్ అనేది అంటామండి. ఈ కొఠారి కమిషన్ అలాగే ప్రీవియస్ బిట్ ఇక్కడ నుంచి వచ్చింది, ఈశ్వర్ భాయ్ కటేల్ గారు. ఇది టెట్లో వచ్చింది, 2 టెట్లో వచ్చింది, అలాగే డిఎస్సిలో కూడా రావడం జరిగింది. ఈ టెట్ ఏది? ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ 1977. సో ఈ కమిటీలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు మీకు అవగాహన ఉండాలి వాటి గురించి. కమిటీలను తెలుసుకొని ఉంటే బెస్ట్ అన్నట్టు. సో ఇది చూడండి, ఇప్పటికి 2 టెట్లలో వచ్చింది, ఇంకోటి డిఎస్సిలో కూడా రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. అలాగే కమిటీస్ అనే మీద మీకు పూర్తి అవగాహన ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ చేయడానికి వీలుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, రైట్, ఈ క్రింది వారిలో సరికాని దాన్ని గుర్తించండి. మనకు ఇప్పటివరకు 4 వచ్చినాయి. మొదటి, 2వ, 3వ, 4వ. సో మొదటి ఎన్సీఎఫ్ 1975, 2వ ఎన్సీఎఫ్ 1988, 3వ ఎన్సీఎఫ్ 2002 అన్నాడు. నెక్స్ట్ 4వ ఎన్సీఎఫ్ తప్పు పడ్డదండి, ఇది ఈఎన్సీఎఫ్ 2005. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 3వ ఎన్సీఎఫ్ అనేది ఉంది కానీ ఇది 2002 కాదు, 2000 సంవత్సరంలో మనకు 3వ ఎన్సీఎఫ్ అని రావడం జరిగింది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, నిరంతర సమగ్ర మూల్యాంకనానికి
అంటే మూల్యాంకన లక్ష్యానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది కానిది ఏది? అంటే సరి కానిది అన్నాడు, దాని అర్థం సరైనది కానిది అంటే సరి కానిది అన్నట్టు. ఏది అంటాను. సో చూడండి ఏమన్నాడు, సరి కానిది అన్నాడు. మనకి ఇక్కడనే దొరికేసింది ఆప్షన్ డి. చూడండి, చూడు, స్వీయ మూల్యాంకనానికి అవకాశం ఇవ్వకూడదు అన్నాడు. సో ఇది తప్పు. ఎందుకు? ప్రతి విద్యార్థికి మనము అవకాశం ఇవ్వాలి. స్వీయ మూల్యాంకనం ఎప్పుడైతే అవకాశం ఇస్తామో తన తప్పులను తాను తెలుసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. రైట్, ఇది. సో మెయిన్ ఏంది? లోప నిర్ధారణ మరియు లోప నివారణ చెప్పుకున్నాం కదా. ఇక్కడ మూల్యాంకనం ఉపయోగించాలి అంటే విద్యార్థిలో ఏ లోపం ఉన్నది, ఆ లోపానికి సంబంధించి నివారణ మనం చేయాలా వద్దా, ఇంత చేసిన తర్వాత మనము దీనికంటే బెటర్ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి ఇంకా మంచిగా చెప్పచ్చా అనేది మనం ఇది చేయాలి కంపల్సరీ. ఈ స్వీయ మూల్యాంకనానికి అవకాశం ఇవ్వకూడనది తప్పండి. ఇవ్వాలి. మన పిల్లలకి ఇచ్చినప్పుడే వాళ్ళు స్వేచ్ఛగా ప్రతి సమాధానాన్ని వాళ్ళుగా క్వశ్చన్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, క్లాస్ రూమ్లో ఎప్పుడు కూడా పిల్లల యొక్క అంటే పిల్లలు చెప్పే సమాధానాలను వాటిని ఎప్పుడు కూడా మూయొద్దు అంటే ఆపు అని చెప్పద్దు. వాళ్ళకి ఇష్టమైన సమాధానం వాళ్ళు చెప్పమనాలే. అందులో మనము ఏది కరెక్ట్ చెప్పాలి వాళ్ళకు తెలియపరచాలి తప్ప నీ తప్పురా అనేది కాదురా నువ్వు చెప్పకురా అని ఎప్పుడు కూడా అనకూడదు. పిల్లలు తరగతి గదిలో ఎప్పుడు కూడా స్వేచ్ఛగా ఉండాలి. స్వేచ్ఛగా వాళ్ళ యొక్క సమాధానాలు చెప్పే విధంగా ఉండాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, 7-8 ఇన్స్టిట్యూట్లో పాఠమును విన్న తర్వాత అభ్యర్థి 7-8 ఇన్స్టిట్యూట్లోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తన సొంత మాటలో స్పష్టంగా చెప్పగలుగుట అన్నది ఈ విద్యా ప్రమాణమును సాధించడానికి ఉద్దేశించబడింది. రైట్, ఇది మీకు మన 7-8 ఇన్స్టిట్యూట్ నుంచి పాఠాలు వింటారు కదా, మీకు ఎంతవరకు అవగాహన ఉన్నదో ఒక విషయం పైన తెలుసుకోవాలనేది ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. రైట్, సో దీని యొక్క సరైన సమాధానం ఏంటంటే విషయ అవగాహన అండి. విషయ అవగాహన అంటే చూడండి, మీరు పాఠం వింటారు అంటే యూట్యూబ్ క్లాసులు వింటారు కదా, మా ఛానల్ నుంచి లెసన్స్ వింటారు అంటే మీరు సొంతంగా చెప్పాలంటే మీకు ముందుగా ఏం కావాలి? ఆ విషయానికి సంబంధించిన పూర్తి అవగాహన అనేది మీ దగ్గర ఉన్నప్పుడే అడిగే ఆన్సర్స్ కానీ మీరు సొంతంగా చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ ముందే ప్రయోగాలు పరిశీలించుట వీటి ద్వారా రాదు. ఫస్ట్ ఏంది? విషయ అవగాహన అనేది మీకు ఉండాలి. దాని ద్వారా ప్రశ్నిస్తారు, ఇంకేమైనా ఉంటే సమాచారాన్ని కనుక్కుంటారు, ఇంకేమైనా ఉంటే క్షేత్ర పరిశీలనలు కూడా చేసి దీనికి కరెక్ట్ సమాధానం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఫస్ట్ ఏంది మీకు కావాల్సింది? విషయ అవగాహన. సో అందుకు ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, 5వ తరగతి విద్యార్థులు కుండలు తయారు చేయు ప్రదేశాన్ని సందర్శించి అచ్చట కుండలు తయారుపై అనుభవం పొందారు. ఈ క్రియ క్రింద అనుభవాలకు చెందును అన్నాడు. ఏమన్నాడు చూడండి. ఫస్ట్ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే చలనాత్మక అండి. ఎందుకు చలనాత్మక అవుతుంది? సంతోషకరం కూడా అవుతుంది కదా అంటే చూడండి, చలనాత్మక. ఇక్కడ కుండలు తయారు చేయు ప్రదేశాన్ని సందర్శించిండు. ఆడి వరకు ఓకే, సందర్శించి సప్లేకుంటే మంచిగా ఉండు. ఇక్కడ ఏమైంది? అనుభవం పొందాడు. అనుభవం పొందిండంటే పిల్లవాడు ఏం చేసిండు? కుండలు తయారు చేసుడు నేర్చుకున్నాడు. కుండలు తయారు చేయడం నేర్చుకున్నాడు అంటే కండరాల పైన కొద్దిగా బలం పడ్డది. అంటే అతనికి చలనాత్మకమైన పని అనేది జరిగింది. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంది? చలనాత్మక అనేది కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇట్లాంటి మరిన్ని టెస్ట్లు మీకు ముందు రాబోతున్నాయి.